ఇవాల్టి శాసనసభ సమావేశాలపై మా ప్రతినిధి నారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రజలకు దాదాపుగా 75 సంవత్సరాల పాటు సేవలు అందించిన బేగంపేట విమానాశ్రయం ఎల్లుండి నుంచి మూతపడబోతుంది. అయితే ఆ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్ గాంధీ అదేవిధంగా ఎన్టీ రామారావు పేర్లను యథావిధిగా అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ కూడా కొనసాగించాలని చెప్పని టీడీపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం రాజీవ్ గాంధీ పేరును కొనసాగిస్తూ దేశీయ టెర్మినల్కు ఉన్న ఎన్టీఆర్ పేరును పూర్తిగా తొలగించేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఇదే అంశంపై ఇవాళ వాయు తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. దీంతో పాటుగా గత అర్ధరాత్రి నుంచి వికలాంగుల సమస్యలపై మందకృష్ణ మాదిగా అదేవిధంగా మరికొంతమంది వికలాంగులు కూడా హైదరాబాద్లో ఒక దీక్ష చేపట్టారు. వాళ్ళు ఒక బిల్డింగ్ పైన ఉండి అక్కడే తమ ఆందోళన కొనసాగిస్తుండడంతో వాళ్ళ సమస్యలపై చర్చించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్షాలు కూడా వాయు తీర్మానం ప్రవేశపెట్టాయి. అదే టీడీపీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన పేరు విషయంలో వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ఎలాంటి విషయంలో డిమాండ్ చేయబోతుందని చెప్పినది ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ గారు, మీకున్న అభ్యంతరాలు ఏంటి? ప్రధానంగా మీరు ఏ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు? అంటే ఈ రోజున మేము వాయిదా తీర్మానం ఇచ్చాము శాసనసభలో. దాని ప్రధానమైనటువంటి అంశం ఎన్టీ రామారావు గారు పేరు తీసి ఒక రాజీవ్ గాంధీ పేరు ఉంచడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలియపరుస్తున్నాం. ఎంచేతంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది అది తెలుగుదేశం పార్టీ తెచ్చినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. ఇంచుమించు మన రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నింటిలో కూడా పెద్ద ప్రాజెక్టు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చాం. ఈ రోజున రేపు ఇనాగరేషన్ కాబోతుంది. దాంట్లో ఎవరికి కూడా అభ్యంతరం లేదు. అయితే దాంట్లో ఇనాగరేషన్ కూడా చూసినట్లయితే ఈవెన్ ప్రోటోకాల్ ప్రకారంగా లేనటువంటి వ్యక్తులను కూడా, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా దాంట్లో తీసుకొచ్చి స్పెషల్ ఇన్వైటీస్ కింద పెడుతున్నారు. దీన్ని కూడా మేము అభ్యంతరం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రెండో ఇష్యూ వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు ప్రైడ్ తెచ్చినటువంటి వ్యక్తి, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఆయన ఉద్యమం లేపినటువంటి వ్యక్తి, సినిమా రంగంలో కూడా ప్రధానమైనటువంటి మంచి హీరోగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని పెట్టడమే కాకుండా రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి ఒక రిఫార్మర్ అనే చెప్పాలి ఎన్టీ రామారావు గారిని. అదేవిధంగా ఆయన పేరుని తీసివేయడం అనేటువంటిది తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి చేష్టలు అనేటువంటి దాని మీద ఈ రోజున మేము వాయిదా తీర్మానం ఇచ్చాం. దాన్ని నిలదీయాలనుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అంచేత ఇక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రాజీవ్ గాంధీ పేరు ఏ విధంగా అయితే ఉంచారో ఎన్టీ రామారావు గారి పేరు కూడా అట్లాగే ఉంచాలి. ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టడంలో వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఈవెన్ ప్రాజెక్టుల దగ్గర కూడా, పేర్లు పెట్టుకో దగ్గర కూడా రాజకీయం చేస్తున్నారు. ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి పలు ఇంపార్టెంట్ వ్యక్తుల యొక్క పేర్లు పార్కులకు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాజెక్టులు కానీ పెట్టాం తెలుగుదేశం పార్టీలకు అతీతంగా. ఈ రోజున ఈ పార్టీ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని, గొప్ప సంఘ సంస్కర్తని ఆయన పేరే మార్చారంటే వీళ్ళకి రాజకీయం తప్ప వేరే కార్యక్రమం కనపడలేదు. పంచాయతీ ఎన్టీ రామారావు గారి పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండాలనేటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం. దాని గురించి ఈనాడు వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి పేరు పెట్టిన తర్వాత తిరిగి మార్చడం సాధ్యమవుతుందా? మీరు అధికారంలోకి వస్తే ఈ పేరు విషయంలో మీరు ఏం చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రావడం ఖాయం. తప్పకుండా వీళ్ళు పెట్టినటువంటి పేర్లు అసందర్భమైనటువంటి పేర్లు, అదేవిధంగా ఉన్నటువంటి పేర్లు దేశ నాయకుల పేర్లు, అదేవిధంగా సంఘ సంస్కర్తల పేర్లు, ఆ పేర్లన్నీ తీసి సొంతంగా వాళ్ళ పార్టీ యొక్క పేర్లు పెట్టుకున్నారు. అంచేత వాళ్ళ పార్టీల పేర్లు పెట్టుకోవడం అనేది మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తాం. రేపు అధికారంలోకి రాగానే ఈ పేర్లన్నీ మార్చి యథాతథానికి తీసుకురావడం అనేటువంటిది ఖాయం. ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళ ప్రధానమంత్రికి సంబంధించిన పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది కొత్తగా అని చెప్పిన అధికార పక్షం సమర్థించుకుంటుంది. మీరేమంటారు? అది తప్పండి. ఈ దేశం యొక్క స్వాతంత్రానికి పోరాడినటువంటి చాలామంది ఉన్నారు. ఈ దేశంలో సంఘ సంస్కర్తలు చాలామంది ఉన్నారు. సంఘ సేవ చేసినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పేర్లు పెడితే ఎవరు అభ్యంతరం తెలియపరచరు. కేవలం పథకానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు, అదేవిధంగా ప్రాజెక్టులకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు, ఈవెన్ చిన్న కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప మిగతా పార్టీలు లేరా, లేకపోతే మిగతా సంఘ సంస్కర్తలు లేరా, మిగతా ప్రధానమైనటువంటి నాయకులు లేరా? అయితే పెట్టకపోవడం ఒకటి, పెట్టినటువంటి పేర్లు తీసేయడం ఒకటి. అంచేత పెట్టిన పేర్లను తీసేయడం అనేటువంటిది ఇది చాలా బాధాకరమైనటువంటి, చాలా అభ్యంతరకరమైన విషయం. ఈనాడు ఎన్టీ రామారావు గారు ఇక్కడే కాదు నేషనల్ పాలిటిక్స్ సినారియోను మార్చినటువంటి ఒక నాయకుడు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక మార్పు తెచ్చినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడి యొక్క పేరు మార్చి ఒక బలహీన వర్గాలకి ఆయన చేసినటువంటి సేవను కూడా గుర్తించుకోకుండా, ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవను కూడా గుర్తించుకోకుండా, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు రాను ముందు ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం ఎక్కడుందో మనందరికీ కూడా తెలుసు.
అంచేత ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మహానాయకుడి యొక్క పేరు తీసేయడం అనేటువంటిది ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విషయమే కాదు, మొత్తం రాష్ట్రానికి దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ. ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇష్యూ. అంచేత ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి నాయకుడు, తెలుగువారి యొక్క ప్రైడ్ని తెచ్చినటువంటి నాయకుడు పేరు తీసేయడం అనేటువంటిది తీవ్రంగా అభ్యంతరాన్ని తెలియపరుస్తున్నాం. నేను తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఆ ఎయిర్పోర్ట్కి ప్రోటోకాల్ కింద లేనటువంటి వాళ్ళందరూ కూడా మొయిలీ గారు లాంటి వ్యక్తుల్ని, అనేక మంది వ్యక్తుల్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఈనాడు ఇన్విటేషన్ కార్డులో ప్రభుత్వం వేయడం, దీన్ని కూడా తీవ్రంగా అభ్యంతరం తెలియపరుస్తున్నాం. అంచేత ప్రోటోకాల్ లేదు, అదేవిధంగా దానికి సరి అయినటువంటి విధానాలు లేవు. ఈ పార్టీకి వాళ్ళ పార్టీయే నాయకత్వం అనుకుంటున్నారు, వాళ్ళ పార్టీ రాష్ట్రం అనుకుంటున్నారు తప్ప మరొక విధంగా ఆలోచించడం లేదు ఈ ప్రభుత్వం.